సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నడిచిన మున్సిపల్ ఎలక్షన్ భాగంగా ప్రతి ఒక్క చోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవరోధాలు కలగకుండా ఎలక్షన్ అనేది పూర్తిగా మంచి విధానంతో నడిచింది. ఈ అన్నిటికీ ముఖ్య కారకులు ఎవరంటే మన సూర్యాపేట ఆర్డీఓ గారు నడిపించారు ఇదంతా ముందలుండి. దీని విషయంపై మనతో మాట్లాడుతున్నారు సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ చూసినా చిన్న లొల్లి కాకుండా మంచి పద్ధతిగా నడిపించేది ఎలా సాధ్యమైంది సార్? మెయిన్ థింగ్ మాకు లైక్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్లాన్ పరంగా సారు నిర్దేశాలు ఇచ్చాడు. సో ఏదైతే మాన్యువల్ ఉందో ఆ మాన్యువల్ బాగా మంచిగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఎలక్షన్ మాన్యువల్ ఏదైతే మున్సిపాలిటీ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 ఏదైతే ఉందో దాంట్లో అన్ని పొందుపరిచిన సర్కులర్లు అన్నా కానీ మెమో అన్నా కానీ అన్నిటి మీద సార్ కొంచెం మాకు అవగాహన ఇచ్చాడు. మేము కూడా కొంచెం అక్కడ కొన్ని దృష్టి పెట్టి అన్ని పాయింట్ టు పాయింట్ చదువుకొని ఫస్ట్ రైట్ ఫ్రమ్ నామినేషన్స్ నుంచి ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత కౌంటింగు, ఇవన్నీ ఫేసెస్ అన్నీ నీట్గా ఎంసీసీ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని అన్నీ మేము ముందుకు పోయినాము. సారు బాగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చాడు. సార్, అదేవిధంగా భూభారత సమస్యలు అనేవి మన చుట్టుపక్కల రైతులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల పెనుమడ మండలం కానీ సూర్యాపేట మండలం కానీ చాలా సమస్యలు అక్కడక్కడ ఉన్నాయని కొంచెం తెలిసింది సార్. అంటే భూభారత్ అనేది అంతకుముందుకున్న రైతు సమస్యలు అనేవి చాలా ఉన్నాయి సార్. ఇవి ఏ విధంగా పరిష్కరిస్తారు? మేము ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఏదైతుందో మీ సేవలో పెట్టుకుంటున్నారు. రైతులు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో పట్టదారు పాస్బుక్లో తప్పులు దొరకడం అన్నా కానీ, కోర్టు కేసులు అన్నా కానీ, వేరే వేరే సక్సెషన్ మ్యుటేషను, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చూసుకొని కరెక్ట్గా సమగ్రంగా విచారణ చేసి వన్ బై వన్ ఈచ్ కేసు విచారణ చేసి మేము భూభారతి పోర్టల్లో ఏవైతే పెండెన్సీ ఉందో అది కొంచెం తక్కువ చేస్తున్నాము. సో సరైన న్యాయం చేస్తున్నాం రైతులకు. సార్, అదేవిధంగా కొన్ని చోట్ల ఇంధనం మిల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ వేరే సపరేట్ కొంత సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ ఇసుక సమస్య అనేది అక్కడక్కడ పెనుమాడ మండలం కానీ సూర్యాపేట మండలం కానీ కొంచెం ఎక్కువ ఉంది సార్. ఇది ఏ సమస్య అనేది ఏ విధంగా మనం పరిష్కారం? ఇందిరమ్మ ఇండ్లకైతే మేమైతే ఇస్తున్నాము. ఫస్ట్ టాప్ ప్రియారిటీ అదే మాకు. ఫస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కీమ్స్కి ఫస్ట్ ఏదైతుందో అందుబాటులో ఉన్న ఇసుక రీచ్లన్నా కానీ అక్కడ నుంచి రీచ్ నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఎలాంటి మాకు దృష్టి వచ్చినా మీరేమన్నా మీ దృష్టి వచ్చినా మాకు చెప్పండి. ఏదన్నా కానీ మేము కఠిన చర్య తీసుకుంటాం. సార్, మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చాయి ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీ ఎలక్షన్లు పెడుతున్నారు కదా. ఈ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఇంకా కాలేదు మాకైతే. ఇంకేం మీ అప్డేట్స్ ఏమో కానీ మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుంచి వస్తాయి. మాకేమన్నా వచ్చినప్పుడు వాళ్ళు తెలిపినప్పుడు మీకు చెప్తాం. మేము ఎట్లా చేస్తామో అప్పుడు చెప్తాం. చూస్తున్నారు కానీ రైతులకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చే దగ్గర ఉండి ఏమంటే పరిష్కరించి వాళ్ళకి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు కదా. ఇలాంటి మీకు ఏదైనా సమస్యలు ఉంటే సహజంగా కలిసి మీ సమస్యలు పరిష్కరించడానికి కోరుతున్నాం.